హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాం. ఇక్కడ మిక్సీ జార్లో టొమాటోస్ ఇంకా కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుంటాను. మీ దగ్గర అల్లం ఉంటే అల్లం వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఇక్కడ. ఇది మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 4-5 ఆనియన్స్. అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. తొందరగా ఫ్రై అవటానికి సాల్ట్ వేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఉడకాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. నేను ఇంతకుముందు ఎగ్తో చాలా వెరైటీస్ చేశానండి. ఒకసారి అవి ఇక్కడ చెక్ చేయండి. ఇప్పుడు దీనిలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటో పేస్ట్, అది వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్ ఉడికిపోయింది, మరీ చేంజ్ అవ్వద్దు కలరు. ఇప్పుడు నేను చూపించే ఎగ్ కర్రీ ముంబైలో పావులో పెట్టిస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పావులో కూడా తినొచ్చు, బ్రెడ్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ బీట్ చేసుకుని దీనిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసినాక కదపొద్దండి, అలాగే ఉంచేయాలి. అలాగే ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ఎగ్ ఎంత ఇష్టం ఉండేవాళ్ళు మంచిగా తింటారు. ఇప్పుడు ఆమ్లెట్ పులుసులు కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పాను కదా, పావుతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక స్నాక్ రూపంగా తినొచ్చండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికినాక దీనిలో కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్, ఇంకా కారం కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ పైన ఇలా ఫ్రై చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వంటలు మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వెరైటీతో మీ ముందుకు వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.